విజయవాడ ఉగ్ర లింకుల కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ కి చెందిన సైదా బేగం అనే మహిళను కౌంటర్ ఇంటెలిజెన్స్ అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం సైదా బేగంను విజయవాడకు తరలించి పోలీసులు విచారిస్తున్నారు. విజయవాడ ఉగ్ర లింకుల కేసులో సైదా బేగం కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ పేరుతో సుహైల్ బేగ్ షరీఫ్ డానిష్ ఉగ్ర సంస్థను ఏర్పాటు చేశారు. ఇన్స్టా వేదికగా 12 మంది ఉగ్ర కుట్రలకు ప్లాన్ చేసి హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా పేలులకు స్కెచ్ వేశారు. అయితే పోలీసులకు చిక్కకుండా 12 మంది టెర్రరిస్టులు జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలో గత జూన్లో 3 టెర్రరిస్టులని గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, విజయవాడ ఉగ్ర లింకుల కేసులో ఒక మహిళను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, మొత్తానికి ఏదైతే ఇటు విజయవాడకి సంబంధించి కూడా ఉగ్ర లింకుల కేసు వ్యవహారం కొత్త ట్విస్ట్ను ప్రధానంగా తెరపైకి తీసుకొచ్చింది. ఏదైతే దాదాపుగా చాలామంది ఇప్పటికే పోలీసుల కళ్ళు కప్పి దేశంలో ఉగ్రవాదాన్ని చూపించేందుకు పెద్ద ఎత్తున ఇప్పటికే స్కెచ్ వేసినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే విజయవాడలో ప్రధానంగా 3 యువకులు ఇన్స్టాగ్రామ్లో పేజీని నడుపుతున్నట్లు, దానిలో చాలామంది సభ్యులు ఉన్నట్లు కూడా ప్రధానంగా పోలీసులు గుర్తించారు. ఈ 3 కూడా అదుపులోకి తీసుకుని ఇప్పటికే విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ లింకులు కాస్త ఏదైతే ఇటు హైదరాబాద్లో గత చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి సైదా బేగం దీనికి ప్రధాన పాత్ర వహించింది. వీరందరినీ కూడా మోటివేట్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చింది ఆమెనే అంటూ కూడా ప్రధానంగా ఏదైతే కొంత చర్చ నడుస్తుంది. అయితే ఆమెను ప్రస్తుతం విజయవాడకి సంబంధించి 2 టౌన్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే విచారణ అయితే జరుగుతూ ఉంది. ప్రస్తుతం మొత్తానికి విజయవాడకి సంబంధించి ఉగ్ర లింకుల కేసు వ్యవహారంలో ప్రధానమైనటువంటి పాత్ర 3 యువకులు పోషిస్తున్నారు. ఈ 3 యువకులు కూడా ఏదైతే కొన్ని వీడియోలు చూసి ఇన్స్పైర్ అవడంతో పాటు చాలామందిని వీరికి సంబంధించినటువంటి దాంట్లో పాటు నడవాలనేటువంటి రీతిలో చాలామంది యువకులను ప్రోత్సహిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అసలు ఎంతమంది ఉన్నారంటే దాదాపుగా 12 మంది ఇంకా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ 12 మంది కోసం కూడా ఇప్పటికే విచారణ జరుపుతున్నారు పోలీసులు. ఇప్పటికే దాదాపు కొన్ని బృందాలుగా విడిపోయి ఇప్పటికే ఏదైతే విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే చాలా వరకు కూడా అంటే గుజరాత్లో జరిగినటువంటి ఏటీఎస్లో భాగంగా చాలామంది అక్కడ అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు 1 సంవత్సరం పాటు కౌంటర్ ఇంటెలిజెన్స్ దీనికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా నడిపినప్పుడు విజయవాడలో ఉన్నటువంటి ఉగ్ర లింకులన్నీ కూడా ఒక్కసారిగా కూడా వెలుగులోకి వచ్చాయి. మరి ఈ విజయవాడలో ఉన్నటువంటి ఈ 3 ఎంతవరకు ప్రభావితం చేశారు, అసలు వీరి మోటో ఏంటి, ప్రధానంగా వీరు దేనికోసం అంటే డబ్బు కోసం చేస్తూ ఉన్నారా, లేదంటే దేశాన్ని ఏదైనా ఒక భయానకమైనటువంటి ఒక వాతావరణం చూపించాలనుకున్నారా, లేదంటే ఒక ఇస్లామిక్ రాజ్యం కోసం వీరందరూ కూడా చేస్తూ ఉన్నారా, వీరు చూసినటువంటి ఇన్స్పైర్ అయినటువంటి వీడియోలు కూడా కొంత పోలీసులకు చిక్కినట్లే కూడా కొంత సమాచారం ఉంది. మరి ఈ నేపథ్యంలో పోలీసులు దీనిపైన నిన్ననే ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి దీనిపైన మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా అసలు వీరి మోటో ఏంటి, ఎంతమంది ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, వీరందరినీ కూడా వెతికేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా అందులో ఈ నిన్న అరెస్ట్ చేసినటువంటి 3 కూడా ప్రధానంగా విజయవాడ నుంచి వీరు ఉన్నప్పటికీ కూడా కానీ ఈ మిగతా ఉన్నటువంటి 12 మంది ఏదైతే ఇన్స్టాగ్రామ్ పేజీలో మిగతా వారు ఉన్నారో ఈ 12 మంది కూడా దాదాపుగా అటు బీహార్ కావచ్చు, మహారాష్ట్ర, అటు కర్ణాటక, అదేవిధంగా రాజస్థాన్ ఈ ప్రాంతం నుంచి సంబంధించి కొంతమంది ఉన్నట్లు కూడా ప్రధానంగా కూడా పోలీసులు కౌంటర్ ఇంటెలిజెన్స్ నుంచి పోలీసులు కూడా గుర్తించారు. మరి ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు పోలీసులు ఎలాంటి త్వరలోనే ఎన్ఐఏ అధికారులు కూడా ఈ కేసును టేకప్ చేసే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే ఉగ్ర లింకులు అనేది దేశవ్యాప్తంగా వారి నెట్వర్క్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి కేసులను ఛేదించాలంటే ఎన్ఐఏకి సంబంధించినటువంటి అధికారులే రంగంలోకి దిగాల్సిన అవసరం కాదు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వారితో ఈ పోలీసులు విచారణ చేపట్టారు. మరి ఈ ఉగ్ర లింకులకు సంబంధించినటువంటి కేసు వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతుంది. దాదాపుగా ఈ 3 కూడా అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ 3 ఎలాంటి ఎవిడెన్స్ ఇచ్చారు, పోలీసులు చాలా గోప్యంగా ఇన్వెస్టిగేషన్ జరుపుతూ ఉన్నారు. మరి విచారణ కూడా చేపడుతున్నారు. మరి ఏ విధంగా దీన్ని జరుపుతుంది అనేది కూడా వేచి చూడాల్సిన అంశంగా ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.